తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆప్ నేతల ఆరోపణలను బీజేపీ సీరియస్ గా తీసుకుంది. ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ గవర్నర్కు బీజేపీ లేఖ రాసింది. దీంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఎల్జీ ఆదేశాలతో కేజ్రీవాల్ సహా ఆప్ నేతల ఇళ్లలో ఏసీబీ టీమ్స్ సోదాలు చేయనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, ఢిల్లీలో ఎన్నికల అనంతరం పెద్ద ఎత్తున కూడా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి 70 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. వారికి సంబంధించి దాదాపు ఒక 5 మందికి ఇప్పటికే బీజేపీ నేతలు ఫోన్లు చేసి మరి 15 కోట్ల రూపాయలు ఇస్తామని వారిని మభ్యపెడుతున్నట్టు కూడా బీజేపీ ఎంపీ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సైతం కూడా కొన్ని కీలక ఆరోపణలు చేశారు. నిన్నంతా కూడా ఢిల్లీలో ఆప్ అదేవిధంగా బీజేపీ మధ్య కొంత రగడ నెలకొంది. తాజాగా మరోసారి కూడా ఆప్ ఆరోపణలపై ఏసీపీ విచారణ ఆదేశించిండు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్. కేజ్రీవాల్ సహా మరికొందరు ఆప్ నేతల ఇళ్లకు బయలుదేరారు అధికారులు. అయితే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆప్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఆరోపణలు నిజాలు నిగ్గుదేల్చాలని సైతం కూడా బీజేపీ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక లేఖ రాయడం జరిగింది. యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన మరింత విచారణ చేపడుతుంది కూడా ఎల్జీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికి వరకు అటు ఆమ్ ఆద్మీ బీజేపీ నేతల ఆరోపణలతో ఢిల్లీలో ఒక్కసారిగా ఇప్పుడు ఏసీబీ ఇన్వాల్వ్ అయింది. లెఫ్టినెంట్ గవర్నర్ సైతం కూడా జోక్యం చేసుకునే అంశంలో నిగ్గు తేల్చాల్సిందిగా కూడా ఏసీబీని ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ ఎవరైతే ఆప్ నేతలు వ్యాఖ్యలు చేశారో వారిని విచారించే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎవరెవరు కొనుగోలు చేయడానికి వచ్చారు, ఏ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనే అంశంలో కూడా ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఏసీబీని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించడంతో కొంత రాజకీయంగా ఢిల్లీలో ఏం జరగబోతుందో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయి రేపు ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆ ఏసీబీ కూడా దూకుడు పెంచడంతో కొంత ఆమ్ ఆద్మీ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య మొత్తం రాజకీయ రగడైతే కొనసాగుతూనే ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.